జగన్ కొంపు ముంచిన తప్పులివేనా? ఏపీలో వైసీపీని కాస్త ప్రజలు వైసీపీ చేసేశారా? ఇంతకు జగనన్న దగాపడింది ఎక్కడ? ఏ తప్పులు ఆయన కొంపు ముంచాయి? లెట్ వాచ్ దిస్ స్టోరీ. జగన్ మీద ప్రజలకు అంత కోపం ఉందా? మేనిఫెస్టోని ఒక బైబుల్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా భావించి చెప్పింది చేశాడు కదా. లబ్ధి పొందిన అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు ఓట్లు ఎక్కడికి పోయాయి అనే అనుమానం వైసీపీలో ఉంది. అయితే సంక్షేమం కోసం డబ్బు పేదలకు బట్వాటు చేస్తే అధికారం ఎవరికైనా గ్యారంటీనా అంటే కాదు, అంతకన్నా ఎక్కువ కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ప్రస్తుత ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఇంతకీ ఏంటది అనే చర్చ ఇప్పుడు ఏపీలో ప్రారంభమైంది. జనం తమ ఆర్థిక పరిస్థితులకు, అభివృద్ధికి తోడు సమాజం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అంతేకాదు తమ పిల్లలకు మంచి అవకాశాలు రావాలని, మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు. కేవలం డబ్బు మాత్రమే కాదు, గౌరవప్రదమైన జీవనం, సమాజంలో శాంతి కోరుకుంటున్నారని తెలుస్తుంది. ఏపీలో గత 5 ఏళ్లుగా సాగిన అరాచకాలతో ఇవన్నీ కనుమరుగయ్యాయని భావిస్తున్నారట. నిజానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి రాష్ట్రంలో ఏదో ఒక మేరకు జరగలేదా? విద్యారంగంలో నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి జరిగింది కదా. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల నివారణకు మంచినీటి సరఫరా కోసం ప్రాజెక్టు అమల్లో ఉంది కదా. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉత్తరాంధ్రలో ఏర్పడింది కదా. గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి కదా అని ప్రశ్నించుకుంటే ఇవన్నీ జనంలోకి వెళ్ళలేదనే చెప్పాలి, లేదా జనం ఇంతకు మించి ఇంకా కోరుకుంటున్నారని ఊహించాలి. నిజానికి రాష్ట్రంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవటంలో జగన్ ముందంజలోనే ఉన్నారు. కానీ అవన్నీ ఏకపక్షంగా జరిగాయి. ప్రభుత్వం అనుకోవటం, పాలకుల నిర్ణయాలు తీసుకోవటం, వాటిని అమలు చేయడంలో తప్ప ప్రజల స్పందన, ప్రజల అభిప్రాయం గురించి ఎవరూ పట్టించుకోలేదని చెప్పాలి. ఉదాహరణకు నాడు నేడు కింద పాఠశాలల ఆధునీకరణ జరిగింది, మంచిదే. కానీ పాఠశాలలు మూసివేయటము, తరలించడము జరిగింది. పాఠశాల టీచర్లపై నిబంధనలు, ఆంక్షలు పెట్టి వారిని తక్కువ చూపు చూడటం, వాళ్ళు ఆందోళనలకు దిగటం లాంటి పరిణామాలు చేసిన మంచిని మసకబారేలా చేశాయన్నది సొసైటీలో వినిపిస్తున్న మాట. జగన్ పాలనలో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదా? రాజకీయాల్లోకి భిన్న సామాజిక వర్గాల నుండి కొత్త తరాలను తీసుకోవడం జరగలేదా అని ప్రశ్నించుకుంటే ఇవన్నీ మంచివే. అయినా చెడే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఎందుకంటే జగన్ కు పార్టీ అంటే కేవలం తన మంది మార్బలం, అందులోనూ ఒకరిద్దరు నాయకులే అనే విమర్శలు మొదలయ్యింది. సమిష్టి భావన లేకపోవడం వల్లనే జగన్ పాలన ప్రజలకు రుచించలేదని అంటున్నారు. ఇంకా ఇతర కారణాలు చూస్తే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాయకులు రాజప్రసాదాలతో ఉంటూ రాజకీయ పాలన చేయడంతో ఉచితాల మీద యాచకులుగా బతికే కన్నా లబ్ధిదారులు మెరుగైన జీవితాలను కోరుకుంటున్నారు. రాజకీయ వైరుధ్యాన్ని వ్యక్తిగత వైరుధ్యంగా భావించే మనస్తత్వం జగన్ కలిగి ఉండటం, శత్రువు ఉనికిని భరించలేని మనస్తత్వం కలిగి ఉండటం లాంటి కారణాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. కేవలం ఇదే కాదు, చంద్రబాబుని టార్గెట్ గా రాజకీయం చేయడం కూడా జగన్ కి పెద్ద స్ట్రోక్ అనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చంద్రబాబు నివాసం దగ్గర నిర్మించిన ప్రజావేదికను కూల్చడంతో ప్రారంభమైన పైశాచిక పాలన బాబు మీద కోపంతో బాబు గారి భార్యను అవమానించడానికి చట్టసభను కాస్త కురుసభనుగా మార్చేశారు. బాబు మీద కోపంతో ఆయన సామాజిక వర్గాన్ని మొత్తాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం, అంతేకాకుండా పవన్ వ్యక్తిగత జీవితం మీద పదే దాడి చేయటం, బాబాయ్ హత్య కేసులో కుటుంబానికి రక్త మరకలు అంటించుకోవడం, తద్వారా ఫ్యాక్షన్ కు తారతమ్య భేదాలు లేవని బహిర్గతంగా చెప్పడమేనని చెప్పాలి. అంతేకాకుండా హత్యలో అనుమానితుడుగా ఉన్న అవినాష్ రెడ్డిని తన పార్టీ అభ్యర్థిగా కడపలో పోటీ చేయించడం లాంటివి ఆయన ఒంటెద్దు పోగొడగా ఆయనపై అసంతృప్తి బహిర్గతం చేశాయని చెప్పాలి. తండ్రి మీద అభిమానంతో ఒక అవకాశం ఇచ్చిన ప్రజలను యాచకులుగా చేస్తూ నియంత పాలన కొనసాగిద్దామని చూసిన జగన్ కు ప్రజాస్వామ్య వ్యవస్థలో అది చెల్లుబాటు కాదని నోటితో కాకుండా వారి హక్కైన ఓటుతో సమాధానం చెప్పడంతో కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి చరిత్రలో ఏ సీఎంకి కూడా జరగలేదని చెప్పాలి.